వెల్కమ్ టు టైమ్ 9 టీవీ. తమిళనాడులోని మదురైలో మునియంది స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇందులో వింతేముంది? ఆలయం అన్నాక భక్తులు వస్తారుగా అని మనం చాలా సింపుల్ గా అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అక్కడికి అంతమంది తరలి రావడానికి భక్తితో పాటు మరో కారణము ఉంది. అక్కడ ప్రసాదంగా మటన్ బిర్యానీ పెడుతున్నారు. ఇప్పుడు అర్థమైందిగా అసలు సంగతి ఏందో. మదురైలోని వడక్కంపట్టిలో ఉన్న మునియంది స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఏటా ఈ సమయంలో ప్రసాదంగా భక్తులకు మటన్ బిర్యానీ పెడతారు. ఇంకేముంది, ఫ్రీగా బిర్యానీ వస్తుందంటే ఎవరు ఊరుకుంటారు? భక్తి ఉన్నా లేకపోయినా కేవలం ఆ మటన్ బిర్యానీ రుచి చూసేందుకైనా జనం క్యూ కడతారు. మునియంది స్వామికి బిర్యానీ అంటే చాలా ఇష్టమని, అందుకే అదే ప్రసాదంగా పెడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1973లో హోటల్ బిజినెస్ మొదలుపెట్టిన ఓ వ్యాపారి బాగా సక్సెస్ అయ్యాడు. ఆ సమయంలోనే మునియంది స్వామిని దర్శించుకున్నాడు. తన వ్యాపారం సక్సెస్ అవ్వడానికి స్వామియే కారణమని భావించి కృతజ్ఞతగా పెద్ద వేడుక చేయాలనుకున్నాడు. అప్పుడే భారీ ఎత్తున వేడుకలు చేశాడు. ఆ తర్వాత అదో ఆనవాయితీగా మారింది. స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్తులు తమ వ్యాపారాలు బాగుండాలని ఇక్కడికి వచ్చి వేడుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. మాంసాహారం మాత్రమే స్వామికి నైవేద్యంగా పెడతారు. అలా అయితేనే ఆయన సంతృప్తి చెంది తమ కోరికలు తీరుస్తాడని నమ్ముతారు. దక్షిణ భారతదేశంలో దాదాపు 500 హోటళ్లు మునియంది స్వామి పేరుతోనే నడుస్తున్నాయంటే ఆ పేరుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వార్షికోత్సవాలు జరిగిన సమయంలో మాత్రం స్థానికంగా హోటల్ బిజినెస్ చేసుకునే వాళ్ళంతా కలిసి పెద్ద ఎత్తున ఆ ఆలయానికి విరాళాలు ఇస్తారు. ఎంత ఖర్చైనా సరే మటన్ బిర్యానీనే ప్రసాదంగా వడ్డిస్తారు. ఒక్కో వర్గం కనీసం ఓ టన్ను బిర్యానీని విరాళంగా ఇస్తుంది. 1000 కిలోల బియ్యం, 500 కిలోల మటన్ తో ఈ ప్రసాదాన్ని వండిస్తారు. తాము అంతగా ఎదగడానికి కారణమైన స్వామికి ఇలా రుణం తీర్చుకుంటామని చెబుతున్నారు స్థానికులు.